నాను ఒక స్పూన్ ఆయిల్, 1½ స్పూన్ ఏమో ఉప్పు అండ్ కొద్ది కొత్తిమీర, వెల్లుల్లిపాయలేమో రెబ్బ తీసేసిన వెల్లుల్లిపాయలు. ఇప్పుడు ప్రాసెస్ చూద్దామండి. ఇదిగోండి ఇప్పుడు మనం టమాటాలు కట్ చేసేసుకుందాము. చూపిస్తున్నాను టమాటా ఎలా కట్ చేయాలో కొద్ది వెరైటీగా. అలా మధ్యలో ఒక హాఫ్ కట్ చేస్తే సరిపోతుందండి. మనం మొత్తం కట్ చేయాలి. టమాటా మిడిల్ కి కట్ చేసేసుకుంటే సరిపోతుంది. అలా ఉన్న టమాటాస్ అన్ని కట్ చేసేసుకుందామండి. ఇదిగోండి మనం ప్యాన్ వెలిగించేసాము. ఇప్పుడు ఆ 1½ ఆయిల్ వేసేసేసుకుందాం. 1½ ఆయిల్ స్పూను. కొద్దిగా ఆయిల్ వేడెక్కినాక మనం ఈ టమాటాలు వేసేసుకుందాం. ఇదిగోండి టమాటాలు ఇలా అని టమాటాలని ఇలా పెట్టేసేసుకుందామండి. ఎలా పెట్టాలా వేస్తే టమాటా బాగోదండి. ఇలా బ్యాక్ సైడ్ తిప్పేస్తే టమాటా టేస్టీగా బాగుంటుంది 2 సైడ్స్. ఇప్పుడు పచ్చిమిర్చి వేసేసుకుందాం అండి. మనం 3 పచ్చిమిర్చి తీసుకున్నాను, ఆ 3 వేసేసుకుంటున్నాం. అండ్ వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకుందాము. ఇవి ఒక 10 నిమిషాలు ఉడికేంత వరకు ఉంచుకుందాము. నేను ఒక చిన్న టిప్ చెప్తున్నాను. ఈ టమాటాలు తొందరగా ఉడకటానికి మనం ఉప్పు ఉంది కదా, ఆ ఉప్పు వేసేసామనుకోండి టమాటాలు కొద్దిగా తొందరగా ఉడుకుతాయి అన్నమాట. ఇలా మనం మూత పెట్టేసేద్దామండి. ఒక 10 నిమిషాలు అయినాక ఆ రెసిపీ అయిపోతుంది. ఇలా టమాటా ఉడికిపోయి ఇలా పీల్ వచ్చేంత వరకు ఉంచాలండి. ఇలా పీల్ వచ్చేసేయాలి పైన. ఇదిగోండి టమాటా ఇలా పీల్ వచ్చేదాకా ఉంచాలండి. అలా పీల్ వచ్చేదాకా ఉంచేసి తీసేసి ఇదిగోండి మన టొమాటోస్ అయితే తొక్క ఈ విధంగా తీసేసేసుకొని కొద్ది కొత్తిమీర కూడా కలిపేసేసి మిక్సీ వేసేసుకున్నాం. అదే మిక్సీ కాదు, నేను క్రష్ చేసేది చూపిస్తాను. ముందు చిన్న రోల్ తీసుకుందామండి. ఎల్లుల్లిపాయలు కానీ యాలక్కాయలు కానీ దంచే రోల్ తీసుకున్నాం. దానిలో చిన్నగా స్మార్ట్ గా చేసేద్దాం మనం. ఇదిగోండి ఇప్పుడు పచ్చిమిరకాయలు వేసేస్తున్నాను. తర్వాత మనం వెల్లుల్లిపాయలు వేసాం కదా, అవి కూడా వేసేసుకొని దంచేసుకుందాము. ఇదిగోండి దంచేసేసుకుందాం ఇప్పుడు మనం. ఇదిగోండి ఇలా పచ్చిమిరపకాయలను ఎల్లుల్లిపాయలు ఎలా నలగొట్టినాక ఇప్పుడు మనం టమాటాలు వేసేసుకుందాం. 2 టమాటాలు. ఇదిగోండి మనం టమాటాలు ఇలా తొక్కేసేసేసుకుందాం. మనం నిదానంగా తొక్కండి, లేకపోతే పచ్చిమిరకాయల కారం కళ్ళల్లో పడుతుంది. ఇదిగోండి టమాటా పచ్చడి ఇలా అయినాక తీసేసేయండి. నాకైతే ఇట్లా రోట్లో పచ్చడి రుబ్బుకోవటం అలవాటండి. చాపర్ ఉంటే చాపర్ లో వేసేయండి, లేకపోతే